ఎంఆర్పీఎస్ తలపెట్టిన లక్ష డబ్బులు 1000 గొంతుకలు దండోరా వాయిదా పడింది. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో వాయిదా వేసినట్లు ఎంఆర్పీఎస్ ప్రకటించింది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఆక్షేపించింది. త్వరలోనే దండోరా మరో తేదీని ప్రకటిస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 7న లక్ష డబ్బులు 1000 గొంతుకలు కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఊరూరా తిరిగి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్లాన్ చేశారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో చివరి నిమిషంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్ శోభ, హైదరాబాద్ వేదికగా లక్ష డప్పులు 1000 గొంతుకలు అనే నినాదంతో హైదరాబాద్ వేదికగా ఎంఆర్పీఎస్ భారీ ప్రదర్శనను భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంది. ఈ ఎల్లుండి అంటే ఫిబ్రవరి 7న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టింది. అయితే ప్రభుత్వం నుంచి భారీ స్థాయిలో చేస్తున్న ఈ ప్రదర్శనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, అదేవిధంగా ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో ఎంఆర్పీఎస్ ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. అయితే త్వరలోనే ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందని ఆశిస్తున్నామని, అయితే ఆ అనుమతి వచ్చిన వెంటనే త్వరలో మరో తేదీలను కూడా ప్రకటిస్తామని కూడా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఇక నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఎన్నో దశాబ్దాల నుంచి కూడా ఎస్సీ జరగాలంటూ అటు ఎంఆర్పీఎస్ పోరాడుతూ వస్తుంది. ఇక నిన్న ఎస్సీలో ఉన్న మొత్తం 59 కులాలను 3 గ్రూపులుగా ప్రభుత్వం విభజించింది. అంటే ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం ఎస్సీ వర్గీకరణను 3 గ్రూపులుగా చేయడం జరిగింది. అంటే మొత్తం 3 గ్రూపులలో గ్రూప్ 1కి దాదాపు 15 కులాలు ఉంటాయి, అందులో 1% రిజర్వేషన్. అదేవిధంగా గ్రూప్ 2లో 18 కులాలు ఉంటే దాంట్లో 9%. అదేవిధంగా గ్రూప్ 3లో దాదాపు 26 కులాలు ఉంటే అందులో 5% రిజర్వేషన్ కల్పించారు. అంటే జనాభా ప్రాతిపదికన ఈ గ్రూపులను కూడా విభజించినట్టు కూడా మనకి తెలుస్తుంది. అదేవిధంగా ప్రధానంగా ప్రభుత్వం చెప్తుంది, పూర్తిగా వెనుకబడిన కులాలు 15 కులాలు ఉన్నాయి, వాటిని గ్రూప్ 1లో పెట్టాము, వాళ్ళకి 1% రిజర్వేషన్ ఉంటుంది. ఇక గ్రూప్ 2లో కొంత మధ్యస్థంగా లబ్ధి పొందిన వారి వర్గాలకు 9% రిజర్వేషన్లు, ఆల్రెడీ లబ్ధి పొందుతున్న వర్గాలకు 26 కులాలు ఉన్నాయి, వాళ్ళకి 5% రిజర్వేషన్లు కల్పిస్తున్నామని కూడా ప్రభుత్వం తెలిపింది. ఈ తీర్మానాన్ని ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతూ వస్తున్న మందకృష్ణ మాదిగ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి కొన్ని సూచనలను కూడా చేశారు. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన ప్రకారం ఎస్సీ అంటే మాదిగలకు జనాభా ప్రకారం 11% రిజర్వేషన్ వాటా దక్కాలి. కానీ ప్రస్తుతం నివేదిక ప్రకారం మాదిగల రిజర్వేషన్ శాతం తగ్గింది, 9%కి పడిపోయిందంటూ కూడా మందకృష్ణ మాదిగ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. అదేవిధంగా ఈ నివేదిక తయారు చేయడంలో ఏదైనా లోపాలు ఉంటే వాటన్నింటినీ కూడా సరిచేసుకోవాలి. మాలలు జనాభా కంటే కూడా వాళ్ళకి ఎక్కువ శాతం రిజర్వేషన్ అంటే 5% వాళ్ళకి దక్కిందని కూడా మందకృష్ణ మాదిగ మరో అంశాన్ని కూడా లేవనెత్తారు. సో వీటన్నిటిని మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించి ఈ లోపాలన్నింటినీ కూడా సరిచేయాలని కూడా మందకృష్ణ మాదిగ ప్రభుత్వానికి సూచనలు చేశారు. అదేవిధంగా ప్రధానంగా ఈ నివేదిక తయారు చేయడంలో మాదిగలకు అన్యాయం చేయడానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, మాజీ మంత్రి వివేక్, అదేవిధంగా మంత్రి దామోదర రాజనరసింహ వీళ్ళ హస్తం కూడా ఉంది, వీళ్ళ కుట్ర కూడా ఉందని కూడా మందకృష్ణ మాదిగ ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే ఈ నివేదిక అంశాలన్నీ కూడా జరిగాయని కూడా మేము భావిస్తున్నామని మందకృష్ణ మాదిగ అన్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు 3 దశాబ్దాలుగా పోరాడుతూ వస్తున్న మందకృష్ణ మాదిగ తలపెట్టిన ఒక భారీ ప్రదర్శన కార్యక్రమం అనేది ప్రస్తుతానికి వాయిదా పడింది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణను అంటే సుప్రీంకోర్టు క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని మందకృష్ణ మాదిగ చెప్తూ వస్తున్నారు. ఇక తెలంగాణ
తీర్మానాన్ని తెలంగాణ ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం సంతోషకరంగా ఉంది. అందుకు వేగంగా కూడా ప్రభుత్వం అడుగులు వేసింది. దీన్ని మేము స్వాగతిస్తున్నామని కూడా మందకృష్ణ మాదిగ అన్నారు. కానీ ఈ నివేదిక ప్రకారం మాదిగలు కొంత నష్టపోతున్నామని కూడా మందకృష్ణ మాదిగ తెలిపారు. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని నివేదిక అమలు పరిచే టైంలో అంటే ఎస్సీ వర్గీకరణ పూర్తి స్థాయిలో అమలు పరిచేసే సమయంలో దీన్ని దృష్టిలో పెట్టుకుని మాదిగలకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వానికి మందకృష్ణ మాదిగ సూచనలు చేశారు. శోభ ప్రస్తుతానికైతే ఎంఆర్పిఎస్ తలపెట్టిన ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనే భారీ ప్రదర్శన కార్యక్రమం వాయిదా పడింది. శోభ. రైట్, థ్యాంక్ యూ విశాల్.